స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉప్పాడ సముద్ర తీరంలో టెట్రా వాల్ నిర్మాణం చేపట్టండి. శాసన మండలి సమావేశాల్లో ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్. అల్లూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో అగ్నికి ఆహుతి అవుతున్న అడవులు తక్షణమే నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన కాకినాడ జిల్లా కలెక్టర్. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న కలెక్టర్. కసింకోట మండలంలో కలకలం. బయ్యవరం జాతీయ రహదారి బ్రిడ్జ్ కింద లభ్యమైన మహిళా మృతదేహం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు. పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ సముద్ర తీరం తరచూ కోతకు గురవుతుండటంతో తీర ప్రాంతంలో ఉన్న కొన్ని గ్రామాలు సముద్రంలో కలిసిపోతున్నాయని, కోత నివారణకు జాతీయ తీర ప్రాంత అభివృద్ధి సంస్థ 232 కోట్ల రూపాయలతో టెట్రా వాల్ నిర్మాణం చేపట్టాలని సూచించిన డిపిఆర్ నివేదికను సభా కమిటీ ఆమోదించి గ్రామాలను రక్షించాలని ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర శాసన మండలి సమావేశాల్లో ఆయన ఈ విషయమై మాట్లాడారు. హరిప్రసాద్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పిఠాపురం నియోజకవర్గంలోని 5 తీర గ్రామాలను సముద్రం క్రమంగా కలిపేసుకుంటుంది అధ్యక్ష. 1989 నుంచి ఏటా 1.23 మీటర్ల మేరకు సముద్రం ముందుకు వస్తుంది అధ్యక్ష. 13 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న నేమం, సుబ్బవరం, ఉప్పాడ, అమీనాబాద్, కొమరగిరి గ్రామాలు సముద్రంలో క్రమంగా కలిసిపోతున్నాయి అధ్యక్ష. దీని నివారణ కోసం జాతీయ తీర ప్రాంత అభివృద్ధి సంస్థ ఒక నివేదిక తయారు చేసి 232 కోట్ల రూపాయల వ్యయంతో టెట్రా వాల్ నిర్మాణాన్ని చేపట్టాలని సూచించింది అధ్యక్ష. ఈ మేరకు మన రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఒక డిపిఆర్ రూపకల్పన చేసి కేంద్రానికి సమర్పించింది. ఆ నివేదిక ప్రస్తుతం సలహా కమిటీ ఆధ్వర్యంలో ఉంది. ఈ కమిటీ దీని ఆమోదాన్ని తొందరగా తెలిపి ఆ గ్రామాలను రక్షించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. అల్లూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో అడవులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే వేసవి కాలం కావడంతో చెట్ల క్రింద పడి ఉన్న ఆకుబొల్లు అగ్ని నిప్పు అంటుకోవడంతో కాలిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అటవీ శాఖ సిబ్బంది తగు జాగ్రత్తలను చేపట్టకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని పలువురు వాపోతున్నారు. అగ్నికి ఆహుతి అవుతున్న అడవులను గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనానంతరం దేవస్థానం అధికారులతో మాట్లాడిన జిల్లా కలెక్టర్. అనంతరం పోలవరం ప్రాజెక్టు పనులను కాకినాడ జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనం చేసుకుని అధికారులు పనితీరును, అలాగే టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉన్నాయా లేదా అని వాటి పనితీరుపై అధికారులు అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్. అనంతరం కొండ దిగువన ఉన్న పంపా సరోవరం ఇంజనీర్స్, పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్స్తో స్వయంగా సంప్రదించారు. ఆ పనులను అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు, పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్స్, పంపా నదికి సంబంధించిన ఇంజనీర్స్, దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం అధికారులు, ఆర్ఐ భాస్కర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్నానాలు తర్వాత ఈ నెక్స్ట్ ఒక 1.5 మంత్లో జరిగే కార్యక్రమాల గురించి వాటర్ అవైలబిలిటీ పంపాలో ఎంతవరకు నీళ్ళు ఉన్నాయి, పోలవరం వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి రెండింటినీ డిస్టర్బ్ చేయకుండా ఎలా మేనేజ్ చేయాలనే దాని గురించి వాళ్ళకి విజిట్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ పోలవరం ఇంజనీర్స్, తర్వాత పంపా సంబంధించిన ఇంజనీరింగ్ సహా అలాంగ్ విత్ టెంపుల్ అథారిటీస్. సో
3-4 డేస్లో ఆప్షన్స్ ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకొని ఫైనల్గా ఎలా చేస్తామో ప్లాన్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. సార్ నిన్న సత్యనీకరణ బీరు బాటిల్ సేవ దొరికినారు, దాని గురించి ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది చాలా వరకు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం జాతీయ రహదారి బ్రిడ్జ్ కింద మహిళా మృతదేహం కలకలం రేపింది. దుప్పటితో మృతదేహాన్ని కట్టేసి బ్రిడ్జ్ కింద పడేసిన దుండగులు నడుము కింద భాగం ఒక చేయిని మాత్రమే మూటగట్టి దుండగులు వెళ్లిపోయారు. మహిళా మృతదేహంగా గుర్తించిన పోలీసులు మృతురాలు ఎవరు, ఎక్కడి వారు వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. క్లోజ్ టీంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు కసింకోట పోలీసులు. హైవే దగ్గర ఒక అన్ఐడెంటిఫైడ్ ఫీమేల్ డెడ్ బాడీ దొరకడం జరిగిందండి. అదొక హాఫ్ కట్ డెడ్ బాడీ. దాన్ని వచ్చి వెరిఫికేషన్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ చేస్తున్నాం. మోస్ట్లీ మేము అనుకోవడం ఏంటంటే అది ఇట్ నాట్ హ్యాపెన్ హియర్, ఎక్కడో జరిగింది. బాడీని తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ ఇది మోల్ ఏదైతే ఉందో అమ్మాయికి తొడ మీద, కుడి తొడ పైన ఒక బ్లాక్ కలర్ మోల్ ఉంది. అండ్ కుడి చేతి పైన ఒక టాటూ ఉంది. సో ఎవరైనా రిలేటివ్స్ ఆర్ ఎనీవన్ ఈ అమ్మాయి మిస్సింగ్ ఉన్నట్టయితే, మ్యారీడ్ ఉమెన్, కాళ్ళకు మెట్టలు కూడా ఉన్నాయి. సో ఎవరైనా మిస్సింగ్ కంప్లైంట్స్ ఉంటే దయచేసి SHO కసింకోట కానీ, SDPO అనకాపల్లి కానీ, DSP అనకాపల్లి ఆర్ CI కసింకోట ఆర్ SP అనకాపల్లిని కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఏజ్ అరౌండ్ 35 to 40 years ఉంటుంది, లేడీ. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉమపాక శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి తిరు కళ్యాణ వార్షిక మహోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. అనంతపురం దాదాపుగా 3 వారాల పాటు ఆలయం వద్ద అనేక మంది దూర ప్రాంతం నుండి వచ్చి ఇక్కడ రకరకాల వ్యాపారాలు చేస్తుంటారు. దీనిలో భాగంగా ముఖ్యంగా మసాలా దినుసులు అమ్మకాలు చేయటం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ కొనుగోలు చేసిన పసుపు, కుంకుమ, మసాలా దినుసులు, పప్పు దినుసులు కొనుగోలు చేసి తమ తమ ఆహార పదార్థాలలో వాడితే అంతా శుభం జరుగుతుందని భక్తులు ప్రగాఢ విశ్వాసమని రాష్ట్ర నలుమూలల నుండి వచ్చి ఇక్కడ భారీ ఎత్తున కొనుగోలు చేస్తుంటారని ప్రముఖ వ్యాపారి కక్కిరాల శ్రీను తెలిపారు. మా శాస్త్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం మార్చిలో జరుగుతుంది. ఎక్కడి నుంచి 5 జిల్లాల నుంచి ఇంచుమించు యాత్రికులందరికీ వచ్చి దేవుడి దర్శనం చేసుకొని ఇక్కడ మసాలా దినుసులు, పసుపు, కుంకుమ కొనుక్కొని ముత్తాతల నుంచి కూడా ఇక్కడ వ్యాపారాలు జరుగుతున్నాయి. నా పేరు ఆడా దుర్గనాయుడు. మాది అనకాపల్లి జిల్లా ఎలమంచిల మండలం కొత్తపల్లి మున్సిపాలిటీ. మేము గత 15-20 సంవత్సరాలు పెట్టి ఉప్మాక తీర్థం మంచి ప్రసిద్ధి కలిగింది. కాబట్టి ఇక్కడ సరుకులు అతి తక్కువకే వస్తాయి. మన ఎలమంచిల్లో 300 నుంచి ఇక్కడ సగం రేటు తగ్గుతుంటారు. ఇక్కడ అన్నీ కూడా మోసం చేయడాలు అయ్యి ఉండవు. శుభ్రంగా అందరికీ కూడా ప్రతి వైజాగ్ నుంచి ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రతి ఒక్కరి నుంచి కూడా ఇక్కడ కొనుక్కుంటారు. ఈ వెంకటేశ్వర స్వామి ప్రసిద్ధి కాబట్టి అందరూ కూడా అతను దర్శనం చేసుకొని అందరూ కూడా అన్ని కొనుక్కొని శుభ్రంగా వాళ్ళ ఇంటి వాళ్ళు సక్రంగా చేస్తారు. అందరూ కూడా వస్తారు. మాది తునే ఎప్పటి నుంచో 15-20 సంవత్సరాల నుంచి వస్తున్నాము. కానీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కూడా చాలా ప్రసిద్ధి, అందరికీ నమ్మకం కూడాను. అలాగే ఇక్కడ సామాన్లు ఇక్కడ ఎప్పటి నుంచి ఇక్కడే మేము సరుకులు తీసుకుంటూ ఉంటాము. కానీ చాలా నమ్మకంగా ఇస్తారు, నెంబర్ 1 క్వాలిటీ ఇస్తారు. రేటు విషయంలో కూడా మనకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇదే షాప్కి వచ్చి మేము తీసుకుంటాము. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడే తీసుకుంటాము. అచ్యుతాపురం అండి, మాది లాలంకోట గ్రామం, అనకాపల్లి జిల్లా. అక్కడి నుంచి వచ్చామండి మేము. ఇది మనకి తిరుపతి లాడు ఎంత ఫేమస్, ఇక్కడ ఉప్మాక మసాలా ఫేమస్ అండి. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచి వచ్చి విలేజ్ల నుంచి, గ్రామాల నుంచి, టౌన్ నుంచి, వైజాగ్ నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి కూడా ఇక్కడ సామాన్లన్నీ కొనుగోలు చేస్తారండి. ఇక్కడ నుంచి పట్టుకెళ్ళిన సరుకు అంతా కూడా ప్రతి సంవత్సరం కూడా నిల్వ ఉంటుంది. సంవత్సరం పొడుగుని కూడా వాడుకుంటారండి. అది ఇది డిమార్ట్లో అది కొనుక్కుంటారు, ప్యాక్ మీద ఉన్న రేటుకి ఇస్తారు. ఇక్కడ కస్టమర్కి చూపించి క్వాలిటీ చెక్ చేసుకొని కూడా కస్టమర్ కొనుక్కుంటారండి. ఇక్కడ అదే విధంగా ప్రతిదీ కూడా తక్కువ రేటుకి దొరుకుతుందని చెప్తాను. ఎక్కడెక్కడి నుంచి వస్తారండి. ఇక్కడ భీమవరం నుంచి, ఇక్కడ విజయవాడ నుంచి, ఎక్కడెక్కడి నుంచి కూడా విజయనగరం నుంచి కూడా వస్తారు. అలా వైజాగ్ నుంచి కూడా వస్తూ ఉంటారండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు? ఇది మా తాతల నుంచి కూడా చేస్తున్నామండి, పూర్వీకుల నుంచి కూడా ఇక్కడ మేము వ్యాపారం చేస్తున్నామండి. ఇక్కడ ఏంటంటే మసాలా ఫేమస్ అండి. ఇక్కడ గ్రోసరీ అంటే జీలకర్ర అని, ధనియాలని అన్ని ప్రత్యేకంగా చాలా బాగుంటాయండి, క్వాలిటీ వస్తాయండి. అదేవిధంగా ఇక్కడ కొత్త సరుకులు వస్తాయండి. ఇక్కడికి ప్యాకింగ్ మేము ఏది కూడా ప్యాకింగ్ తేవండి, రైతు టు ఇక్కడ కస్టమర్ దగ్గరికి రప్పించడం అనేది జరుగుతుందండి. ఇక్కడికి గతంలో కరోనా వల్ల 2 సంవత్సరాలు వ్యాపారం లేదు కదా, ఇప్పుడు ఎలా ఉంది సార్? సార్ కరోనా వల్ల వ్యాపారం లేకపోయినా ఇక్కడ తిరుపతి ఎంత ఫేమస్, అదే విధంగా ఇక్కడ మసాలా ఫేమస్ అండి. అంతా వెంకన్న బాబు గారు చూసుకుంటారండి. ఇక్కడ చట్ట
చట్టసభల దృష్టికి తుని నియోజకవర్గ ప్రజల అవసరాలను తీసుకువెళుతూ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్న గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దివ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పెద్దలు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సహకారంతో తుని మున్సిపాలిటీని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తామని తాత్కాలిక మున్సిపల్ చైర్మన్ కుచ్చెర్లపాటి రూపాదేవి తెలిపారు. కాకినాడ జిల్లా తుని మున్సిపల్ కార్యాలయంలో మాట్లాడుతూ ఇప్పటికే ఎమ్మెల్యే యనమల దివ్య పట్నా అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుతున్నారని, ఈ దశలోనే పట్నా అభివృద్ధికి మరో 3 కోట్లు కేటాయించడం హర్షించదగిన విషయమన్నారు. పట్నం అభివృద్ధికి కావలసిన ప్రతి అవసరాన్ని గుర్తించి కౌన్సిల్తో చర్చించి ఎమ్మెల్యే యనమల దివ్య, పెద్దలు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సహకారంతో మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు. ముందుగా మన మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారికి, మన ప్రభుత్వ విప్ యనమల దివ్య గారికి, తుని పట్టణ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, మున్సిపల్ అధికారులకు, మీడియా మిత్రులకు నా నమస్కారాలండి. నిన్న మన కూటమి ప్రభుత్వం మన తుని మున్సిపాలిటీకి 3 కోట్లు మంజూరు చేయడం జరిగింది. దానికి మంజూరు చేసిన మన ప్రభుత్వానికి, దానికోసం కృషి చేసిన మన యనమల దివ్య గారికి నా కృతజ్ఞతలండి. నిన్న విడుదలైన ఫండ్స్ అన్నీ కూడా మన రోడ్స్కి, డ్రైన్స్కి, డ్రింకింగ్ వాటర్ పర్పస్, ఇంకా ఏదైతే నెసెసిటీ ఉందో, ఎమర్జెన్సీ ఉందో దానికే ఉపయోగిస్తామండి. అలాగే ప్రజలు సూచనల మేరకు, అవసరాల మేరకు అభివృద్ధికి వాటిని ఉపయోగిస్తామండి. అలాగే మన యనమల దివ్య గారి గైడెన్స్లో ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నాము. మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని నేను కోరుకుంటున్నానండి. మరొకసారి మన యనమల దివ్య గారికి, ప్రభుత్వానికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో బాటజంగాలపాలెం టోల్ గేట్ వద్ద సిఐ పిన్నింటి రమణ తమ సిబ్బందితో దాడి చేసి 18 లక్షల విలువ చేసే గంజాయిని పట్టుకొని 7 నిందితులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి సోమవారం పరవాడ డీఎస్పీ వి విష్ణు స్వరూప్ స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖచ్చితమైన ముందస్తు సమాచారంతో సబ్బవరం సిఐ పి రమణ, ఎస్ఐ సింహాచలం తమ సిబ్బందితో 2 బృందాలుగా ఏర్పడి సబ్బవరం మండలం మర్రిపాలెం NH5 టోల్ గేట్ వద్ద ఉదయం 11 గంటల సమయంలో ఎస్కార్ట్గా వస్తున్న ఒక బ్రీజర్ కారు గంజాయి తరలిస్తున్న ఫార్చునర్ కారును చేజింగ్ చేసి పట్టుకున్నారన్నారు. కారులో 7 నిందితులు పట్టుబడగా 3 పరారీలో ఉన్నారన్నారు. పట్టుబడిన వారి నుండి 50,000 రూపాయలు నగదు, 5 సెల్ ఫోన్లు, 169 ప్యాకెట్లలో 363.8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారన్నారు. ఈ గంజాయి విలువ సుమారు 18,19,000 ఉండగా మొత్తం వెహికల్స్తో కలిపి సుమారు 57 లక్షల రూపాయలు ఉంటాయన్నారు. ఈ గంజాయిని ఆంధ్ర, ఒరిస్సా బార్డర్ చింతపల్లిలో లోడ్ చేసుకుని మహారాష్ట్రలో పూణేకి తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సిఐ పిన్నింటి రమణ, ఎస్ఐ సింహాచలం పాల్గొన్నారు. నమస్కారం అండి. మేము పరవాడ సబ్ డివిజన్ సబ్బవరం పోలీస్ స్టేషన్ నుంచి ఈ ప్రెస్ మీట్ కనెక్ట్ చేస్తున్నాము. దిస్ ఈజ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ అండి. ఈరోజు మాకు వచ్చిన ఒక ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ప్రకారము మేము ఈ టోల్ ప్లాజా దగ్గరలో ఉన్న ఒక రోడ్లో ఒక గాంజా తీసుకెళ్తున్నారన్న ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ వెహికల్ని రైడ్ చేసి ఆ వెహికల్లో ఉన్న గాంజాని మేము పట్టుకోవడం జరిగిందండి. ఆ వెహికల్తో పాటు ఆ ముందు ఒక పైలట్ వెహికల్ కూడా వెళ్తుంది. సో దాన్ని కూడా పట్టుకున్నాము. సో మొత్తం మనకి ఇందులో ఒక 7 మంది గాంజా ట్రాన్స్పోర్టేషన్ చేసి దొరికారు. మిగతా వాళ్ళు అబ్స్కాండింగ్ అండి, ఒక 3 అబ్స్కాండింగ్ ఉన్నారు. సో మనకి దీంట్లో డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే మొత్తం మనకి ఈ గాంజా విలువ వచ్చేసి 18,19,000 అండి. మనకి ఇక్కడ మొత్తం దొరికిన గాంజా ఇన్ కేజీస్ వచ్చేసి 363.8 కేజీస్ గాంజా. అండ్ అలాగే మనకి మొత్తం 7 మంది దొరికారు. మనకి దొరికిన 2 వెహికల్స్ కూడా, ఒకటి ఫార్చునర్, ఒకటి బ్రీజా అండి. సో బ్రీజా అనేది పైలట్ వెహికల్ కింద వాడుతున్నారు. ఫార్చునర్ వచ్చేసి ఏదైతే గాంజా తీసుకెళ్తున్నారో అది ఫార్చునర్ అండి. సో మొత్తం మనకి ఓవరాల్గా మొత్తం వెహికల్స్ 2, గాంజా, అలాగే ఒక పర్సన్ దగ్గర 50,000 దొరికింది. మొత్తం కలిపి 57 లక్షలు అండి అప్రాక్సిమేట్లీ. సో మనకి ఇనీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే సబ్బవరం పోలీసులు, మన ఎస్ఐ గారు, సింహాచలం గారు, అలాగే సిఐ గారు ఇమీడియట్గా, రమణ గారు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళేసి టీమ్స్ ఫామ్ చేసుకునేసి
రైడ్ ఖచ్చితంగా చేయడం జరిగింది. ఆ కృషి వల్ల మనకి అందరూ దొరికారు. సో గాంజా రిలేటెడ్ క్రైమ్స్ అండ్ గాంజా రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మా డిస్ట్రిక్ట్ ఎస్పీ సార్, అనకాపల్లి ఎస్పీ సార్ తుహిన్ సిన్హా సార్ ప్రతి గాంజా కేసు సీరియస్గా తీసుకుంటారు. అలాగే ఇమీడియట్గా కేసెస్ ఫైల్ చేపిస్తాము. అండ్ ఇన్వెస్టిగేషన్ కూడా మొత్తం ఫార్వర్డ్ లింకేజ్, బ్యాక్ లింకేజ్ అన్నీ కూడా చేపిస్తారు సార్. సో సార్ యొక్క ఆధ్వర్యంలో మేము సక్సెస్ఫుల్గా గాంజా కేసెస్ పట్టుకోవడం జరుగుతుందండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా అరెస్ట్ చేయడం జరుగుతుందండి. సో వీళ్ళు కొన్నది ఏఓబి బోర్డర్లో కొన్నారండి. సో ఏఓబి బోర్డర్ కొనేసి అక్కడ చింతపల్లి దగ్గరలో వీళ్ళు లోడ్ చేసుకుని వస్తున్నారు. సో మనకి కంప్లీట్ డీటెయిల్స్ అక్కడ ఎవరి దగ్గర కొన్నారని చెప్పి మేము చూస్తున్నాము. ఇంకొకటి ఆంధ్ర ఒడిశా బార్డర్ కాబట్టి డీటెయిల్స్ కొంచెం మనకి పక్కాగా కావాలి. సో ఆ డీటెయిల్స్ ఎంక్వైరీ చేస్తున్నాము. వాళ్ళది కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ పెట్టామండి ఎక్కడి నుంచి కొన్నారు ఏంటి అని చెప్పి. బట్ ఇంకా ఫర్దర్ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మా టీమ్స్ వెళ్తున్నాయని, బయట టీమ్స్ తిరుగుతున్నాయి. బట్ మొత్తం కూడా డీటెయిల్స్ మేము త్వరలో చెప్తాము. సార్ మా అధికారులు మరి ఈ విషయంలో పార్షియల్ చూపిస్తాను అనుకోవాలా? వద్దులేండి, అవేం లేదు. చేశారు, సిఏ గారు చేశారు. మొత్తం రివార్డ్ గురించి కూడా ఆల్రెడీ మేము మాట్లాడామండి. సో మనకి సార్ ఒక 1 వీక్లో డిసైడ్ చేస్తారు. అంటే మనకి పైన ఉన్నతాధికారులకి నోటీస్లో పెట్టాము, వాళ్ళకి మొత్తం తెలుసు. సార్ ఏంటి ఒకతను, ఆ తర్వాత హరీష్ బాబు, అరుణ్ కుమార్, ఇంకో 2 మహారాష్ట్ర వాళ్ళండి. దాంట్లో మనకి ఒకరు దొరికారు, ఇంకొకరు దొరకలేదు. ఈ మహారాష్ట్ర ఒకరు దొరికిన వచ్చేసి శివాజీ, ఇంకొకరు మహేష్, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి రమణ, ఇంకొకరు అనిల్ అండి. సో మనకి దొరికిన వాళ్ళలో పేర్లు మాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది మహారాష్ట్రకి వెళ్తుంది అనుకుంటున్నామండి. సో ఎందుకంటే డీటెయిల్స్ మొత్తం ఇంకా ఫర్దర్ ఎంక్వైరీ చేయాలి. బట్ ఇది చింతపల్లి నుంచి లోడ్ అయ్యి మహారాష్ట్రకి వెళ్తుంది. ఆంధ్ర ఒడిశా బార్డర్లో కొన్నారు, కొనేసి చింతపల్లిలో లోడ్ చేశారు. చింతపల్లి నుంచి ఇట్స్ గోయింగ్ టువర్డ్స్ మహారాష్ట్ర. సో ఇంకోటి ఇక్కడ ఏదైతే విషయం ఏదైతే ఉందో ఇక్కడ వెహికల్ నెంబర్స్ కూడా వాళ్ళు ఫేక్ చేస్తున్నారు. సో వాళ్ళు పెట్టేది ఫేక్ ఏపీ నెంబర్స్ పెడుతున్నారు, బట్ ఈ వెహికల్స్ అని కూడా కొన్ని బయట ఉన్నాయి. సో ఇట్లాంటివి కూడా చేస్తున్నారు వీళ్ళు. సో మొత్తం డీటెయిల్స్ మీకు తెలుసుకుని మేము ఫర్దర్ ఎంక్వైరీ చేసుకొని మీకు చెప్తాము. సాగ్ అనేది మనకి మా పరవాడ సబ్ డివిజన్లో ఏంటంటే మేము ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫర్మేషన్ లొకేషన్ పక్కన చేస్తామండి. సాగ్ అనేది ఏఓబి బోర్డర్లో జరుగుతుంది. అది మా ఉన్నతాధికారులు మాట్లాడుతారు. సాగు గురించి దాని డీటెయిల్స్ గురించి వాళ్ళు మాట్లాడతారు. మేము కేసు పరంగా మాట్లాడుతున్నాం. ఎందుకంటే మాకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా ఉండదు ఇక్కడ. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం మరియు పీఎం విశ్వకర్మ యోజన పథకాలు శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నామని శ్రీకాకుళం జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కె విజయరత్నం చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 50 లక్షల రూపాయల నుండి 1 కోటి రూపాయల వరకు రుణ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. మంగళవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జిల్లా పరిశ్రమల కేంద్రం నుంచి మనకు వివిధ రకాల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ మనం చేస్తూ ఉంటాము. దాంట్లో ముఖ్యంగా మనకు పిఎంఈజీపీ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీము. ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే నిరుద్యోగ యువకులకి ఉపాధి కల్పించడం జరుగుతుంది. ఇది మనకు 15% నుంచి 25% నుంచి 35% దాకా మనకు సబ్సిడీ ఉంటుంది. ఇది ఆన్గోయింగ్ ప్రోగ్రామ్, కంటిన్యూస్గా ఉంటుంది ఇది ప్రోగ్రామ్ ఇది. సో దీంట్లో మనకు ఈ సంవత్సరం టార్గెట్గా మనకు 68 ఇవ్వడం జరిగింది. అయితే అప్లికేషన్స్ మనకు ఒక 325 దాకా వచ్చినాయి. దీంట్లో మనకి ఏంటంటే టార్గెట్ అనేది టెంటేటివ్ టార్గెట్ అని ఇస్తారు, కానీ మనకు దీనికన్నా కూడా మనం ఎక్కువ కూడా మనము చేయొచ్చు అన్నమాట. అందుకనే మనం ఏం చేస్తున్నామంటే ఇంక్లూడింగ్ మనము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో సహా నిరుద్యోగ యువకులకి కానీ యువతులకు కానీ మనము అక్కడ కాలేజీల్లో కానీ వాళ్ళకి క్లాసెస్ అయిపోయిన తర్వాత లేకపోతే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి మనము దీని గురించి అవేర్నెస్ ఇస్తాము. ఇచ్చేసేసి వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసి బ్యాంకుకి మనం పంపిస్తూ ఉంటాము. బ్యాంకుల్లో మనకు శాంక్షన్ చేస్తారు. మార్జిన్ మనీ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది. ఆ మార్జిన్ మనీ ఏంటంటే 3 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా రన్ చేసినటువంటి యూనిట్లకి చివరిన 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దాన్ని మనకు మార్జిన్ మనీ కింద అడ్జస్ట్ చేసి బ్యాంకులో అవుట్ స్టాండింగ్ కింద దాన్ని అడ్జస్ట్ చేసుకోవడం జరుగుతుంది. దానికి కూడా ఇంట్రెస్ట్ చేయరు అన్నమాట, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయరు. సో కాబట్టి మనకి ఏంటంటే
25% నుంచి 35%. అంటే అర్బన్ ఏరియాల్లో అయితే మనకు ఉమెన్, ఎస్సీ, ఎస్టీ వీళ్ళకి మనకు 25% దాకా ఉంటుంది. అదర్స్కి మాత్రం 15% సబ్సిడీ ఉంటుంది. అదేవిధంగా అది రూరల్లో కానీ అయితే మనకు 25%. ఇన్ అడిషన్ టు దట్ ఉమెన్, ఎస్సీ, ఎస్టీకి అయితే కానీ ఇంకొక 10% ఉంటుంది, అంటే 35%. ఇదంతా కూడా ఈ స్కీమ్ కింద మనము చేయడం జరుగుతుంది. ఈ ఇయర్ మనకు దాదాపు మార్జిన్ మనీ కింద మనకు ఒక 175 దాకా మనం ప్రపోజల్స్ పంపించడం జరిగింది. దాంట్లో ఒక 100 దాకా మనకు మార్జిన్ మనీ కూడా శాంక్షన్ చేయడం జరిగిందన్నమాట. ఇది మనకు పిఎం ఈజీపీకి సంబంధించి. అలా విధంగా పిఎం విశ్వకర్మకు సంబంధించినటువంటిది ఏంటంటే మనకు ఈ ట్రెడిషనల్ ఆర్టిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకందరినీ కూడా మనం ఐడెంటిఫై జరుగుతుంది. ఈ ఐడెంటిఫికేషన్ అనేది 3 స్టేజెస్లో జరుగుతుంది. ఒకటి గ్రామ స్థాయి, జిల్లా స్థాయి, తర్వాత స్టేట్ లెవెల్లో కూడా జరుగుతుందన్నమాట. ఇప్పటి వరకు మనకు అప్లికేషన్స్ అయితే 74,000 దాకా మనకు వచ్చినాయి. కానీ దీంట్లో ఏంటంటే ఈ టైలరింగు, మ్యాసనరీ ఇవన్నీ ఏంటంటే ఎలిజిబుల్ కింద తీసేసి 11,852 దాకా మనకు ఫస్ట్ స్టేజ్లో శాంక్షన్ చేయడం జరిగింది. 5,349 వచ్చి సెకండ్ స్టేజ్లో చేయడం జరిగింది. 8,884 దాకా మనకు థర్డ్ స్టేజ్లోకి, అంటే ఏంటంటే వాళ్ళకి ఫైనల్గా సెలెక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి 2 రకాల ట్రైనింగ్స్ ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే మనకు ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక ఐడెంటిఫికేషన్ కార్డు వస్తుంది. అంటే వీళ్ళని ఈ ట్రెడిషనల్ ఆర్టిజన్స్ కింద గుర్తిస్తున్నట్టు. తర్వాత వాళ్ళకందరికీ కూడా రోటరీ సేవలు మరింత విస్తృతం చేయాలని రోటరీ గవర్నర్ డాక్టర్ మల్లా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. రోటరీ క్లబ్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం స్థానిక 80 అడుగుల రోడ్లని ఫంక్షన్ హాల్లో రోటరీ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ అధికారిక పర్యటన సందర్భంగా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రోటరీ ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలు వివరించారు. ఈ కార్యక్రమంలో సహాయ గవర్నర్ రజనీకాంతరావు, డిస్ట్రిక్ట్ సెక్రటరీ దేవశెట్టి శివశంకర్, ప్రెసిడెంట్ ఎలెక్ట్ బారాటం శ్రీనివాస, సెక్రటరీ ఎలెక్ట్ కిల్లాన శ్రీనివాసరావు, పోలియో చైర్ అన్నిపు అనంతరావు, రోటరీ ప్రతినిధులు దూసి శివప్రసాద్, డాక్టర్ బమ్మిడి సందీప్, డాక్టర్ వారణాసి సందీప్, అన్నిపు సత్యనారాయణ, ఎస్కే గౌరీశంకర్, ఇప్పిలి వెంకనశెట్టి, వి సంతోష్ కుమార్, గిరి, పసగాడ సూర్య, నాతాడ వెంకట్రావు, జై శ్రీరామ్, డాక్టర్ కె సోమేశ్వరరావు, రోటరీ సెంట్రల్ అధ్యక్ష కార్యదర్శులు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు పాల్గొన్నారు. సామాజిక వికాసోత్సవ చైతన్య స్ఫూర్తిదాతలు ఈ సభ్యులు. ఆరోగ్య నైతిక విలువలపై జాగృతం కలిగి మెరుగుపరుచుకుంటున్నటువంటి వ్యక్తులు వీరు. సమాజోద్ధరణకు సైద్ధాంతికంగా సేవలందించబడినటువంటి వ్యక్తులు. జనోద్ధారక సామాజిక చైతన్య దీపకులుగా, ప్రజా మేలుకొలుపు వైతాళికులుగా, సకల సేవల సమూహన పరులుగా. ఆయన బాగా మాట్లాడే వ్యక్తే. నెక్స్ట్ అసిస్టెంట్ గవర్నర్, మాకున్న 16 మంది అసిస్టెంట్ గవర్నర్లో కొంచెం ఎక్కువ మాట్లాడే అసిస్టెంట్ గవర్నర్ నాకు రజనీకాంత్. 3 వ్యక్తులు ఆల్మోస్ట్ అన్ని రోటరీ సంబంధించిన వరకు చాలా కవర్ చేశారు. సో నేను వాళ్ళు కవర్ చేయకుండా ఉన్నది నేను ట్రై చేయాలి మీతో మాట్లాడడానికి. ఈరోజు నన్ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఫ్యూచర్లో 100 మార్క్ని టచ్ చేయడానికి ఏ విధమైన అవకాశం ఉన్నాయని దాని ఎదుగుతున్నాను. ఎందుకంటే ఏజ్ పెరిగిపోతూ ఉంటుంది. సో దానికి తగ్గట్టుగానే రిస్ట్రిక్షన్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో నేను వృత్తిరీత్యా పీడియాట్రిషియన్ని, చైల్డ్ స్పెషలిస్ట్ని. ఇప్పుడు మీరు ఏదైతే హాల్లో ఉన్నారో డాక్టర్ విజయ్ కుమార్, ఆయన కూడా మా కొలీగ్ పీడియాట్రిషియనే. ఆయన ముందు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇంత మంచి హాలు మీ రోటరీ క్లబ్ శ్రీకాకుళం వాళ్ళకి ఇచ్చి మంచి అంబియన్స్లో మీటింగ్ చేసుకుని ఇచ్చారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 month నుంచి ఏ మీటింగ్కి వెళ్ళినా సరే నేను కోట్ వేసి కలపలేదు. ఎందుకంటే పనిష్మెంట్ అయిపోతుంది అన్నమాట గవర్నర్కి. ఈరోజు అట్లీస్ట్ మీకు కోట్ వేసుకొని మీతో మాట్లాడడానికి అవకాశము. 4,000 నుంచి $5,000 US ఇంట్రెస్ట్ రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. దాంతో ఎవ్రీ ఇయర్ నేను బతుకున్నంత వరకు కూడా కాదు, రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ ఉన్నంత వరకు కూడా మీకు ఆ యొక్క ఛాలెంజెస్ పెరుగుతూ ఉంటాయి. ఈ రోజు మనం $2,50,000 ఒక సంవత్సరం పోతే ఇంట్రెస్ట్ కాంపౌండింగ్ అయ్యి $2,60,000 అవుతుంది. అలా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వేసాక లేదా $3,00,000, $3,00,000కి
అది ఎలా పెరుగుతూ ఉంటుంది, దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ మనం అట్లా ఎవ్రీ ఇయర్ కూడా మనకు పెరుగుతూ ఉంటుంది. దాని మూలంగా అది డైరెక్ట్గా మనకి డిస్ట్రిక్ట్కి వస్తుంది. డిస్ట్రిక్ట్ ఏమో క్లబ్స్ ఇస్తుంది. ఆ క్లబ్స్కి ఇవ్వడం మూలంగా ఏమవుతుంది, క్లబ్స్లో మన పేరు మీద దాంట్లో క్లియర్గా ఫండ్స్ ఫ్రమ్ ది ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కొత్తపేటలోని షేక్ రాజా సాహెబ్ ఆసుపత్రిలో నూతనంగా ఆధునీకరించిన ల్యాబ్ మరియు బ్లడ్ స్టోరేజ్ యూనిట్ను ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. జైన్ సమాజ్ సహకారంతో సుమారు 12 లక్షల రూపాయల నిధులతో ఆధునీకరించిన ఈ ల్యాబ్లో సుమారు 75 రకాల పరీక్షలు ఉచితంగా చేయనున్నారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావులు ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి ల్యాబ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజనా మాట్లాడారు. కార్యక్రమంలో జైన్ సమాజ్ సెక్రటరీ పన్నాలాల్, కుందనమాల్ గాంధీ, ప్రకాష్ మహత్, నీలేష్ కుమార్ జైన్, డింపుల్ జైన్, సితారా జైన్, మహీంద్రా జైన్, షేక్ రాజా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శాంతి కిరణ్, డాక్టర్ తనుజ, డాక్టర్ బిందు, ఎన్టీఏ కూటమి నేతలు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, గుడివాడ నరేంద్ర, రాఘవ, పైలా సురేష్, రైతు రమ్యప్రియ తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట సంత మార్కెట్ వద్ద వెలిసిన శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఇక జగ్గంపేట గ్రామంలోని మహిళలు బోనాలను నెత్తిన పెట్టుకుని ఆలయం వద్ద బయలుదేరి గ్రామాల్లో తిరిగారు. జగ్గంపేట పరిసర ప్రాంత గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో మహిళలు, పిల్లలు, పెద్దలు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పట్టణ సమితుల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం మంత్రివర్గం సమావేశంలో తీర్మానం చేసి జీవో విడుదల చేసిందని, దాని ప్రకారం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ అర్జీలను స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడి పక్షాన ఎర్రజెండా పోరాడుతూనే ఉంటుందని అన్నారు. ఇనాం భూముల్లో ఉన్న వారికి పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చుండూరు సుబ్బారావు, కార్యవర్గ సభ్యులు బుట్టి రాయప్ప, నియోజకవర్గ కార్యదర్శి ఆంబోజీ శివాజీ, పట్టణ కార్యదర్శి జూనే బోయిన శ్రీనివాసరావు తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట మండల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నీలకంఠం శివప్రసాద్, సిపిఐ ఏఐటియుసి నియోజకవర్గ కార్యదర్శి పోతుపాక వెంకటేశ్వర్లు, పట్టణ సహాయ కార్యదర్శులు మాసిటి రమేష్ బాబు, అసదుల్లా, ఎన్టీఆర్ జిల్లా ఏఐ వైఎఫ్ అధ్యక్షులు కరిసే మధు, వత్సవాయి మండల సిపిఐ కార్యదర్శి జానీ, నాయకులు మెటికల శ్రీనివాసరావు, భోగ్యం నాగులు, ఎండ్రపల్లి భాను, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పక్క వాళ్ళ బ్యాంక్ లోన్లు వస్తున్నాయి. పిల్ల పెళ్లికో, పిల్లవాడి చదువుకో, ఇల్లు కట్టుకోవటానికో బ్యాంక్ లోన్ కావాలి అంటే పట్టా రిజిస్ట్రేషన్ కావాలి. ఎంతమందికి మీకు పట్టా బ్యాంక్ లోన్లు వస్తున్నాయి? జాతీయ బ్యాంకుల్లో ఎంతమందికి ఇచ్చారు చెప్పండి, చేతి ఎత్తండి. లోన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. కాబట్టి 3 సెంట్లు 2 సెంట్లు తక్షణమే వాళ్ళకి ప్రభుత్వం ఇవ్వాలి. అలాగే దేవాదాయ భూముల్లో దేవుడు మాన్యం అంటారు. జగ్గయ్యపేటలో ఎక్కువ ఇనాం భూములు ఉన్నాయి. ఈ ఇనాం భూముల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా పట్టా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయాలి. దానివల్లనే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి, అధికార యంత్రాంగం దృష్టికి తీసుకురావడానికి ఈ రోజున పేదవాడి సొంత ఇంటి గల నిజం కావాలి, సహకారం కావాలి. సొంత ఇల్లు లేకపోతే ఎందుకు పెరగాలనేటువంటి పరిస్థితి. అందువల్ల ప్రభుత్వం కమ్యూనిస్ట్ పోరాటపల్లిగా తీర్మానం చేసింది. మీ అందరి అప్లికేషన్లు కూడా నాయకత్వం అంతా కూడా నెత్తి మీద మీరు పెట్టుకోవాలి మీ అప్లికేషన్లు, కానీ వాళ్ళు పెట్టుకున్నారు మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటామని చెప్పి. కాబట్టి ఎంఆర్ఓ గారికి మీ అందరి సమక్షంలో మీ అర్జీలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఇక్కడే ఉంటాం, వండి ఇంటి వరకు కూడా మీరు తీసుకొచ్చి ఇక నాయకత్వానికి ఇవ్వండి. ఎంఆర్ఓ గారికి
అవి ఇవ్వటం జరుగుతుంది. ఎంఆర్ఓ మనోహర్ గారు వారు మీ అర్జీలన్నింటినీ కూడా మీ సమక్షంలో ఇందులో దాగుడు మొత్తం లేవు, మోసం లేదు, ప్రభుత్వం కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా తీర్మానం చేసింది ఇవ్వాలని చెప్పి దాన్ని అమలు చేయమని చెప్పేసి మనం కోరుతున్నాం. ఎవరు మంచి చేస్తే వాళ్ళకి మనం మంచి చేశారని చెప్తాం, చెడు చేస్తే చెడు చేశారని చెప్తాం. కాబట్టి రాజకీయాలకు అతీతంగా సాగేటువంటి కార్యక్రమం అంది. అందువల్ల దీంట్లో రాజకీయాలు లేవు. పేదవాడి పక్షాన కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్టులు ఇవాళ జగ్గేపేటలో జాండి ఇల్లు ఉందంటే, జాండి స్థలం ఉన్నదంటే కలర్మరి వెంకటేశ్వరరావు గారు సాగించినటువంటి పోరాటం. చాలా మంది మీకు తెలియకపోవచ్చు, పాత వాళ్ళకి తెలుసు. మొట్టమొదటి ఎమ్మెల్యే జగ్గేపేట కమ్యూనిస్ట్ పార్టీ. కాబట్టి కమ్యూనిస్టుల పోరాటాలు లేకుండా, భూ పోరాటాలు లేకుండా ఈ జగ్గేపేట లేదు. కార్మిక వాడలు లేవు, సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు, పేద కార్మికుల పక్షాన భవన నిర్మాణ కార్మికులు, బిల్డింగ్ వర్కర్స్, ఈవెన్ మున్సిపల్ కార్మికులు, మీరందరూ మీ కుటుంబాలు చెందినటువంటి వారు. కాబట్టి మీకోసం ఇవాళ ఈ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది జగ్గేపేట పట్టణంలో. కాబట్టి మీ అందరికీ కూడా ఇల్లు, మీ అందరికీ అక్నాలజ్మెంట్ కూడా ఇస్తారు. ఎంఆర్ఓ మామూలు తీసుకుంటారు, దాన్ని కౌంట్ చేసి ఎవరైతే అప్లికేషన్ ఇచ్చారో వారందరికీ కూడా ఎంఆర్ఓ ఆఫీసులో ముట్టినది అనేటువంటిది మీకు అక్నాలజ్మెంట్ వస్తే రేపు మనం ప్రభుత్వాన్ని నిలదీయటానికి, ఎంపీలు నిలదీయటానికి, ఎమ్మెల్యేని నిలదీయటానికి పనికి వస్తుంది. ఇదిగా మేము అప్లికేషన్ ఇచ్చాం, మాకు ఎందుకు రాలేదు, ఎంఆర్ఓ ఆఫీసులో ఇచ్చాం అని చెప్పి అడగడానికి ఉంటుంది. అందువల్ల మీ అందరూ కూడా, మీ అందరి తరఫున నాయకత్వం అంతా కూడా ఎంఆర్ఓ గారికి ఆ అప్లికేషన్. విజయనగరం జిల్లా భోగాపురం మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన 12 మంది లబ్ధిదారులకు 2019వ సంవత్సరంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం చెరుకుపల్లి సర్వే నంబర్ 1-1లో హౌస్ సైట్స్ పట్టాలు అప్పటి భోగాపురం మండల తహసీల్దార్ మంజూరు చేసి స్థలం చూపించినారు తప్ప లబ్ధిదారులకు స్థలం హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఈ విషయంపై భోగాపురం మండల తహసీల్దార్కి, విజయనగరం ఆర్టీఓకి, జిల్లా కలెక్టర్కు న్యాయం చేయమని పలుమార్లు ఫిర్యాదు చేసినా సరే న్యాయం జరగటం లేదని లబ్ధిదారులు ఏపీ హైకోర్టును న్యాయం కోసం ఆశ్రయించారు. గౌరవ హైకోర్టు వారు 2023 సంవత్సరంలో లబ్ధిదారులకు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. హైకోర్టు ఉత్తర్వులను అమలుపరచడంలో తీవ్ర జాప్యం చేస్తున్న భోగాపురం మండల తహసీల్దార్పై ఈరోజు విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్సేరు యాదవన్ ఐఏఎస్కు లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ, మాకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకువెళతామని పేర్కొన్నారు. వై రామ్ చైతన్య అడ్వకేట్ మాట్లాడుతూ, లబ్ధిదారుల పక్షాన వారికి న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు రిక్కాదేవి, గోకా సీతాదేవి, సిహెచ్ తులసి, రిక్కా పైడమ్మ తదితరులు పాల్గొన్నారు. మాకు 2019లో పట్టాలు ఇచ్చారు. 1 నెంబర్ సర్వే నెంబర్ చూపించారు. ఇగో స్థలాలు మీకు ఇస్తామని హ్యాండ్ ఓవర్ చేస్తారు, కానీ మాకైతే స్థలాలు ఇవ్వలేదు. అక్కడ మేము ఎంఆర్ఓ దగ్గరికి, విఆర్ఓ దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళాము. అక్కడ కాగితాలు తీసుకున్నారు, ఇదిగమ్మ అదిగమ్మ అన్నారు, ఇది అది అన్నారు. లాస్ట్కి ఏంటి లేదు, హైకోర్టుకి వెళ్ళాము. అక్కడ న్యాయం జరుగుతుందమ్మా, మీకు పర్వాలేదు వెళ్ళండి అనేసి అన్నారు. ఆ తర్వాత ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు వచ్చారు. అక్కడ స్థలం చూపించారు. చూపించిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇదిగో మళ్ళీ వస్తామన్నా, మరి రాలేదు, మాకు స్థలం హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఆ తర్వాత జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, కలిసాము. అతను మీకు న్యాయం జరుగుతుందమ్మా, వెళ్ళండి, ఆర్డీఓ ఆఫీస్ గారిని కలవండి అని చెప్పారు. ఆ తర్వాత మేము ఇక్కడికి వచ్చాము ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి. మాకు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే పట్టాలు ఇచ్చారు ఆ చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ అదే ప్రభుత్వం వచ్చింది, మేము ఇస్తారని మేము ఎంతగానో ఆశిస్తున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉప్పాడ సముద్ర తీరంలో టెట్రా వాల్ నిర్మాణం చేపట్టండి, శాసన మండలి సమావేశాల్లో ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్. అల్లూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో అగ్నికి ఆహుతవుతున్న అడవులు, తక్షణమే నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన కాకినాడ జిల్లా కలెక్టర్, పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న కలెక్టర్. కసింకోట మండలంలో కలకలం, బయ్యవరం జాతీయ రహదారి బ్రిడ్జ్ కింద లభ్యమైన మహిళా మృతదేహం, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. అంతవరకు సెలవు. నమస్తే.